హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అయితే ఏంటంటే ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ కీమా అనేది నేను వండుతున్నా. మిగతా కర్రీస్ వేరే వాళ్ళకు వదిలేసిన అనమాట. నేను మాత్రం కీమా చికెన్ వండుతున్నా. చూద్దాము. ఇంకా కిచెన్ రూమ్లో చికెన్ వండుతున్నా. చికెన్ కర్రీ వండి ఈరోజు నాది స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ వండుదాం అనేసి అన్నీ రెడీ చేసుకున్నా. ఇది మన చికెన్ కర్రీ. అయితే ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ కర్రీ వండుదాం అనేసి అన్నీ రెడీ పెట్టుకున్నాం అన్నమాట. చికెన్ కర్రీ ఆల్రెడీ మన వ్లాగ్లో పెట్టిన చికెన్ కర్రీ. కాకపోతే నేను ఈరోజు చికెన్ కర్రీ కీమా వండుతున్నా కాబట్టి దానికోసం అని వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చిన కదా, మనం వ్లాగ్ చేయకపోతే ఉండం కదా, అందుకని వ్లాగ్ చేసేస్తున్నా. అది అస్సలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏం పని చేయను, అసలు కుకింగ్ కూడా చేయను. కాకపోతే వ్లాగ్ చేద్దాం అనేసి చికెన్ కర్రీ కీమా వండుతున్నా అనమాట. అది ఈరోజు వ్లాగ్. చికెన్లో ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకబెడదాం మంచిగా. చూడండి ఎంత వాటర్ వచ్చేసినాయి, కాలు చికెన్లో ఏది వాటర్ ఫుల్గా వచ్చేసినాయి. ఇప్పుడు చికెన్ అనేది పొయ్యి మీద వేసేసిన, అది మంచిగా బాయిల్ అవుతుంది. అది వాటర్ అంతా పోయేంత వరకు మనము కీమా చేసేద్దాం. కీమాకి కుక్కర్ పెట్టేసేసుకున్నా. ఇప్పుడు కీమా వండుదాం, సరేనా? కీమా వేసేసుకొని మంచి గడిగి పెట్టుకున్నా. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని హాట్ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని కడిగి మంచిగా ఒక 3-4 సార్లు కడిగిన. నాన్ వెజ్ కదా, కొంచెం వేడి నీళ్ళతో కడిగితేనే బాగుంటుంది. కడిగేసేసి పెట్టిన అనమాట. చూడండి, చికెన్ కర్రీ అయిపోయింది, బాగా అయింది. కొంచెం గ్రేవీతో చేసిన, చాలా చాలా బాగా టేస్ట్ అయింది. ఇది చికెన్ కర్రీ. కీమా ఫ్రై చేసిన అనమాట. చూస్తున్నారా, విజిల్ వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇది కూడా అయిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత కీమా అనేది చూపిస్తా. ఇది ఈరోజు వ్లాగ్. మా అమ్మ అరుస్తుంది, ఫోన్ వస్తుందంట. నేను వ్లాగ్ చేస్తున్నాను, నేను అరవకే అమ్మ అంటే మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా, ఫోన్ వస్తుంది అంట వ్లాగ్ చేస్తుంటే. సరే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ఎందుకంటే మా అమ్మ అరుస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్ లేపలేను అనుకోవచ్చు, గొంతు పట్టేసేసి పిసికేస్తుంది మా అమ్మ.